శ్రీ వేణుగోపాల గురుస్వామి దివ్యాశీస్సులతో శ్రీకాంత్ గురుస్వామి, యాదగిరి గురుస్వామి, ఆవుల శుక్లశంకర గురుస్వామి, రజనీ గురుస్వామి, అదేవిధంగా శ్రీనివాస్ గురుస్వామి, లక్ష్మణ్ గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామిమాల ధరించిన స్వాములు నిర్వహించిన శబరిమల మణికంఠ మహాపాదయాత్ర 26వ రోజు దిగ్విజయంగా కొనసాగుతుంది. ఇక 25వ రోజు రాత్రి గండిపేట వాస్తవ్యులు గోపాల లక్ష్మణ్, మోనిక, లోహిత్, అక్షయ, దివ్య స్వాములకు అల్పాహారం ఏర్పాటు చేశారు. 26వ రోజు తెల్లవారుజామున కమలాపూర్ నుంచి బయలుదేరిన స్వాములు 21 కిలోమీటర్లు మహాపాదయాత్ర చేసి 10 గంటలకి సాలెంకు చేరుకున్నారు. అక్కడ స్నాన క్రతువులను ముగించుకొని విభూతి ధారణ చేశారు. 26వ రోజు మధ్యాహ్నం నర్సింగ్ వాస్తవ్యులు జల్లి రాజీవ్ గాంధీ, నర్సింగి, దివ్యారాణి, అన్విక, ఆకృతి స్వాములకు భిక్ష ఏర్పాట్లు చేశారు. ఇక అనంతరము కాసేపు విశ్రాంతి తీసుకుని మరలా మధ్యాహ్నం నుంచి 3 గంటలకు బయలుదేరి పాదయాత్ర సాయంత్రం సాలె అయ్యప్ప దేవాలయానికి చేరుకున్నారు. ఇక అక్కడ రాత్రికి బస చేసి రేపు మళ్ళీ మహాపాదయాత్రలో ప్రారంభించుకున్నారు. పాదయాత్రలో స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో వారి పాదయాత్ర కొనసాగుతుంది. శ్రీ మణికంఠ పాదయాత్ర బృందం మన సేలం అయ్యప్ప టెంపుల్ అన్నదాత ప్రభువులు, నార్సింగి వాత్సవ్యులు, అందాడ గోత్రం, జిల్లా రాజీవ్ గాంధీ, నర్సింగ్, దివ్యరాణి, అనిక, ఆకృతి స్వామి వీళ్ళకి అయ్యప్ప ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుందాం స్వామి. ఇలాగే ప్రతి సంవత్సరం అయ్యప్ప భక్తులకి మన భిక్ష ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తి కోరుకుందాం స్వామి. మన అన్న స్వామి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు స్వామి. అలాగే ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తి కోరుకుందాం స్వామి. స్వామి రామశరణం స్వామి. ఇవాళ మన అల్పారదాత ప్రభువులు గండిపేట వాత్సవ్యులు, పసుపునీటి గోత్రం, గోపాల్ లక్ష్మణ్, మౌనిక, లోహిత్, అక్షయ్, దివ్య స్వామి వీళ్ళకి అయ్యప్ప ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం స్వామి. అన్నా స్వామి అనుకున్న పనులు ఎల్లప్పుడూ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం స్వామి. ఇలాగే ప్రతి సంవత్సరం అయ్యప్ప పాదయాత్ర భక్తులకి సేవా కార్యక్రమాలు జరపాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం స్వామి. స్వామి